నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆ వారాహిదేవి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, మనందరినీ ఆ అమ్మవారి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనకి ఇంకా వారాహిదేవి నవరాత్రులు అంటే గుప్త నవరాత్రులు అనేవి పూర్తయిపోయాయండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఏ నైవేద్యం నివేదన చేయాలి, ఏ దీపం పెట్టుకోవాలి అనేవన్నీ కూడా నేను షేర్ చేస్తూ వచ్చానండి. ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. అలాగే 10వ రోజున కూడా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, అమ్మవారి పీఠాన్ని ఎలా కదపాలి, అమ్మవారి దగ్గర పెట్టిన వస్తువులన్నీ కూడా ఏం చేయాలి అనేవన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఈసారి మనకి వారాహిదేవి నవరాత్రులు 10 రోజులు వచ్చాయని చెప్పాను కదండి. ఆ 10వ రోజే ఈరోజు అంటే 2024 జూలై 15వ తేదీన సోమవారం రోజున మనకి వారాహిదేవి నవరాత్రుల్లో 10వ రోజు వచ్చిందండి. అయితే మనం 9 రోజులు పూజలు అయితే పూర్తి చేసుకున్నాం కదండి. మరి 10వ రోజున కూడా చేసుకోవాలని అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. మనకి మామూలుగా అయితే 9 రోజులే నవరాత్రులు అనేవి ఉంటాయండి. అయితే తిథుల బట్టి మనం చూసుకోవాలి కాబట్టి మనకి నవమి తిథితో నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. అయితే ఈ నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే జూలై 14వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి జూలై 15వ తేదీన మధ్యాహ్నం 3:50 వరకు ఉంటుంది. అయితే ఈ నవమి తిథి ఉన్నప్పుడు మాత్రమే పూజ అనేది చేసుకుంటారండి. అలా చేసుకున్న వారు జూలై 14వ తేదీన సాయంత్రం అంటే రాత్రి వేళల్లో అమ్మవారిని పూజిస్తాం కాబట్టి రాత్రి వేళల్లో అమ్మవారిని పూజించి అమ్మవారికి 9 రోజులు పూజనైతే పూర్తి చేసుకుంటారు. అలా కాకుండా కొంతమంది అమ్మవారిని ఉదయం వేళల్లో అంటే తెల్లవారకు ముందు కూడా అమ్మవారిని పూజించుకుంటారండి. అంటే రాత్రి వేళల్లో కుదరిన వాళ్ళు ఉదయం వేళల్లో పూజ చేసుకుంటారు. అలా చేసుకున్న వారు జూలై 15వ తేదీన ఉదయం తెల్లవారుజామునే అమ్మవారిని 9వ రోజు కింద పూజనైతే చేసుకుంటారు. 14వ తేదీన రాత్రి నవమి పూజ చేసుకున్న వారు ఆ అమ్మవారి పీఠాన్ని రాత్రప్పుడు కదపకూడదు కాబట్టి నెక్స్ట్ డే సోమవారం రోజునే కదపాలండి. మీకు ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. మీరు 14వ తేదీన రాత్రి వేళల్లో పూజ చేసుకున్న, 15వ తేదీన తెల్లవారుజామున పూజ చేసుకున్న, ఎవరు ఎప్పుడు చేసుకున్నా సరే అందరం కూడా అమ్మవారి పీఠాన్ని జూలై 15వ తేదీన మాత్రమే కదపాలండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అయితే అమ్మవారి పీఠాన్ని కదిపే ముందు ఈ రోజున కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు ఆ పూజ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా అయితే మనం రోజు అమ్మవారిని రాత్రి వేళల్లో పూజిస్తున్నాం కదండి. మరి ఈ రోజు కూడా రాత్రి వేళల్లో పూజించాలా అంటే ఈ రోజు రాత్రి వేళ అయితే పూజించకూడదండి. ఉదయాన్నే మీరు పూజ చేసుకోవాలి. తెల్లవారుజామున పూజ చేసుకుంటే ఇంకా మంచిది. అంత ఉదయాన్నే మేము చేసుకోలేమంటే ఉదయం 8-9 గంటల లోపైనా సరే మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందు రోజు అంటే 9వ రోజు పూజ చేసుకున్న పువ్వులు, నైవేద్యాలు, పిండి ప్రమదులు, ఇంకా దీపపు కుందులు అన్నీ కూడా తీసేసానండి. అమ్మవారికి పెట్టిన తాంబూలం మాత్రమే ఉంచానండి. ఇంకా వినాయకుడిని అలాగే కామాక్షి దీపాన్ని కూడా తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోవాలి. అయితే 9వ రోజున నిన్న ఎవరైతే అమ్మవారికి తాంబూలం సమర్పించలేకపోయారో అంటే అమ్మవారికి ఈ 9వ రోజున ఇచ్చే తాంబూలం కూడా కొంచెం స్పెషల్గానే ఉంటుందండి. అంటే అమ్మవారికి చీర, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు ఇవన్నీ కూడా పెట్టేసి ఇస్తాం కదా. అలా మీరు ఇవ్వాలనుకుంటే ఈ రోజు కూడా ఇవ్వచ్చండి. ఒకవేళ చీర లేకపోయినా సరే కనీసం జాకెట్ ముక్క అయినా సరే పెట్టి అమ్మవారికి ఈ రోజైనా సరే మీరు పూజలో అమ్మవారికి తాంబూలం అనేది సమర్పించవచ్చు. అమ్మవారు మన ఇంటి ఆడబడుచుగా భావించి ఆ అమ్మవారికి మనం చీర, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ కూడా పెడతామండి. అమ్మవారు మన ఇంట్లో ఉండే లాస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి ఈ చీర అది పెట్టి తాంబూలం సమర్పించి అమ్మవారిని సాగనంపుతాము. మనం అమ్మవారి నవరాత్రుల్లో 9 రోజులు కూడా 9 రకాల దీపాలతో అమ్మవారిని ఎంతో చక్కగా పూజించుకున్నాం కదండి. అయితే ఈ 10వ రోజున ఏ దీపం పెట్టుకోవాలి అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. ఈ 10వ రోజున పెట్టుకోవాల్సిన దీపం ఏమీ లేదండి. మామూలుగా మన దగ్గర ఉన్న కుందులు ఉంటాయి కదండి, ఆ కుందుల్లో దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం 9 రోజులు చేసుకున్నంత పూజ మనం 10వ రోజున చేయనవసరం లేదండి. మామూలుగా దీపారాధన చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ దీపపు కుందులు పెట్టుకున్నానండి. తులసి దీపాలు ఏవైనా సరే పెట్టుకోవచ్చండి. ఇవే పెట్టుకోని అవసరం లేదు. మీ దగ్గర కుందు లేకపోయినట్లయితే ప్రమదులో అయినా సరే మీరు దీపారాధన చేయొచ్చండి. తర్వాత చెంబుతో నీళ్ళు కూడా పెట్టుకున్నాను. మనం రోజు పెట్టుకుంటాం కదండి, దేవుడి దగ్గర అది పెట్టుకుంటాం కదా, అలానే అమ్మవారి దగ్గర కూడా ఈ విధంగానే పెట్టుకోవాలి. ఇక్కడ నేను అమ్మవారికి ముందు రోజు వేసిన నిమ్మకాయల మాల కానీ గాజుల మాలను కానీ నేను ఏమీ తీయలేదండి. ఈ రోజు కూడా నేను అమ్మవారికి ఈ మాలలో ఉంచేశాను. మీరు కూడా ఏవైనా
మాలలు వేస్తే అవి అలా ఉంచేయండి. కానీ పువ్వుల మాలలు అవి వేస్తే మాత్రం అవి తీసేయాలి. పువ్వులు నెక్స్ట్ రోజుకి నిర్మాల్యం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా తీసేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఈరోజు కొత్త పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలండి. అలాగే అమ్మవారికి నిన్న మంగళకరమైన వస్తువులతో అంటే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, కాయిన్స్, చిట్టి గాజులు, తామర గింజలతో అది మనం పూజ చేసుకున్నాం కదా. అయితే అవి నేను తీయలేదండి. ఈరోజు అమ్మవారి దగ్గర అలానే ఉంచేసాను. మీరు ఉంచుకున్నా పర్వాలేదు, లేదంటే తీసేసినా పర్వాలేదండి. నేనైతే అలా ఉంచేసుకున్నాను. ఇంకా మీ దగ్గరున్న పువ్వులతో అమ్మవారిని దీపపు కుందుల్ని అందంగా అలంకరించేసుకోండి. ఎందుకంటే ఇదే లాస్ట్ రోజు కాబట్టి అమ్మవారికి మనం ఇంకా పూజలు అనేవి ఇంకా నిర్వహించుకోం కాబట్టి ఈ రోజే మీరు ఎంత అమ్మవారిని పూజించుకోవాలనుకుంటున్నారో అంతా పూజించేసుకోండి. ఇక్కడ నేను ఒక హారతి బిళ్ళ అయితే తీసుకున్నానండి. నా దగ్గర జవ్వాది పౌడర్ అయితే అయిపోయింది. ఇంకా అందుకనే నేను ఈ హారతి బిళ్ళ తీసుకొని పౌడర్ చేసి పీఠం పైన అక్కడక్కడ వేసుకుంటున్నాను. ఇది కూడా మంచి సువాసన వస్తుందండి. దీపారాధన చేసే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, పూజలో అంత ఎక్కువైతే ఏమీ పెట్టుకోని అవసరం లేదు. నేనైతే అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే మనం దీపారాధన అయితే చేసుకోవాలి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత నా దగ్గర ఉన్న వారాహి దేవి దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. మీ దగ్గర ఉంటే వెలిగించండి, లేకపోయినా మీరు ఏ కుందులు పెట్టుకున్నారో ఆ కుందులన్నీ కూడా దీపారాధన చేసుకోండి. ఈరోజు కూడా మనం వినాయకుడిని పూజించాలండి. ఎందుకంటే వినాయకుడు ఆది దేవుడు కదా. మనం ఏ పూజ చేసినా, ఏ పని స్టార్ట్ చేసినా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ముందుగా మనం తలుచుకోవాల్సింది వినాయకుడినేనండి. ఆ వినాయకుడిని తలుచుకుంటేనే మనకున్న విఘ్నాలన్నీ కూడా తొలగిస్తాడు. మనం వెళ్ళిన దారిలో మనకంతా విజయాలు కలుగుతాయి. అందుకని మనం ముందుగా వినాయకుడిని అయితే పూజించాల్సిందే. అయితే ఈరోజు కూడా మనం కొత్తగా చేసుకున్న పసుపు వినాయకుడిని పెట్టుకోవాలా అండి అని అంటే, అవునండి, ఈరోజు కూడా కొత్తగా తయారు చేసుకొని పసుపు వినాయకుడిని పెట్టుకొని పూజనైతే చేసుకోండి. స్వామివారికి దీపదూప నైవేద్యాలతో సహా స్వామివారిని పూజించి ఆ స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ నవరాత్రులు అన్ని రోజులు కూడా ఎలాంటి ఆటంకాలు, విఘ్నాలు లేకుండా చూసావు తండ్రి. ఎప్పుడు కూడా మేము ఏ పని చేసినా ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు తండ్రి అని ఆ స్వామివారికి చెప్పుకొని కృతజ్ఞత తెలుపుకోండి. అయితే ఇప్పుడు స్వామివారిని కదపాలి కదండి అంటే ఇప్పుడు కదపనవసరం లేదండి. ఎలాగో మనం పీఠాన్ని కదిపేస్తాం కాబట్టి ఆ సమయంలోనే స్వామివారిని కూడా కదిపితే సరిపోతుంది. మీరు స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారి పూజనైతే స్టార్ట్ చేయండి. ముందుగా అమ్మవారికి ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు వేసి ఆ అమ్మకి కూడా దండం పెట్టుకోండి. అమ్మ, ఈ 10వ రోజును కూడా నేను మిమ్మల్ని సేవిస్తున్నాను తల్లి అని చెప్పుకొని అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇంక తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు, ద్వాదశ నామాలు, అమ్మవారి కవచం, అమ్మవారి మంత్రాలు, ఇలా మీకు ఏది వస్తే మీరు రోజు ఏం చదువుకుంటే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఎంత ఇష్టమైన నేను ఇక్కడ గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజిస్తున్నానండి. మీకు దొరికిన పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు. అయితే ఈరోజు కూడా అమ్మవారి అష్టోత్తరాలు అవన్నీ కూడా చదవాలా అండి అంటే, అవునండి, ఈరోజు కూడా చదవాలి. ఎందుకంటే అమ్మవారు ఇంకా మన ఇంట్లోనే ఉన్నారు కదా. అందుకనే తప్పనిసరిగా మీరు రోజు ఏం చదువుకుంటే అవి చదువుకోండి. అయితే నేనేం చదువుకుంటానని అడుగుతున్నారు. నేనైతే అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటానండి. అలాగే అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకుంటూ ఉంటాను. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించలేని వారు ఈ 10వ రోజున పూజ చేసుకోవచ్చా అండి అంటే చేసుకోవచ్చండి. ఈ ఒక్క రోజు మాత్రమే అమ్మవారికి పూజ చేసుకోవడానికి సమయం అయితే ఉందండి. అందుకని ఎవరైతే పూజ చేసుకోలేదో తప్పకుండా అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఇంకా ఉద్వాసన అంటే ఏమిటండి, అమ్మవారి పీఠాన్ని ఎందుకు కదుపుతాము అని అంటే, ఉద్వాసన అంటే మనం చేసుకున్న పూజకి ఫలితం అండి. అంటే మనం అమ్మవారికి ఉద్వాసన చెప్పడంతో ఆ పూజ పూర్తయిందని, అలాగే ఆ ముత్తైదువులకి తాంబూలం అది ఇవ్వడంతో మనకి ఈ పూజ అనేది పూర్తయ్యి అమ్మవారికి ఉద్వాసన అంటే అమ్మవారి పీఠాన్ని కదపడం అని అర్థం. అయితే అమ్మవారి పీఠాన్ని కదపవలసిన అవసరం ఏముందండి, అమ్మవారి పీఠాన్ని ఎందుకు కదపాలి అని అంటే, అమ్మవారు మన ఇంటికి ఒక అతిథిలా వస్తారండి. వచ్చిన అతిథికి మనం ఎలా సకల మర్యాదలు చేస్తామో అలానే ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఆ విధంగానే పూజించుకుంటాము. అయితే ఇంకా అమ్మవారు మన దగ్గర ఉన్నట్లయితే మనం రోజు అమ్మవారికి పంచభక్ష పరమాన్నాలు అయితే మనం పెట్టలేం కదా. అందుకని అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని కదిపి అమ్మవారిని సాగనంపుతాము. అయితే పీఠం పెట్టుకున్న వారు ఎలాగో పీఠాన్ని అయితే కదుపుతారండి. అయితే మేము పూజా మందిరంలోని అమ్మవారి ఫోటోని పెట్టుకొని ఈ 9 రోజులు కూడా పూజ చేసుకున్నామండి. మరి మేము కూడా అమ్మవారి ఫోటోని కదపాలా అని అడుగుతున్నారు. అవసరం లేదండి,
మీరు ఆసనం వేసి అంటే పీఠం వేసి అమ్మవారిని కూర్చోబెట్టలేదు కదా, అందుకని మీరు అమ్మవారి ఫోటోని అయితే కదిలించిన అవసరం లేదు. మీరు రోజు అమ్మవారి ఫోటోని అలానే ఉంచుకొని మీకు వీలైనప్పుడల్లా పూజ చేసుకోండి. ఈరోజు కూడా నేను కుంకుమ పూజ చేసుకుంటున్నానండి. అమ్మవారికి చేసే లాస్ట్ కుంకుమ పూజ ఇదే కాబట్టి అందుకని ఈరోజు కూడా నేను కుంకుమతో అమ్మవారిని అర్చిస్తున్నాను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర అక్షింతలతో కూడా అమ్మవారిని పూజించండి. అమ్మవారికి ఇలా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు అగరబత్తులతో ధూపం ఇచ్చి అమ్మవారికి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు అమ్మవారికి దధ్యోజనం పెడితే చాలా చాలా మంచిది. లేదంటే మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టొచ్చండి. పాలు కానీ, పళ్ళు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా ఏ ఉంటే అది పెట్టండి. కానీ ఈరోజు దధ్యోజనం పెడితే చాలా చాలా మంచిదండి. దీంతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం కూడా ఈరోజు పెట్టాలా అంటే పెట్టాలండి, తప్పకుండా పెట్టాలి. వీటితో పాటుగా ఇంకా అమ్మవారికి ఇష్టమైన దానిమ్మ పళ్ళు కూడా నేను పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం వేయండి. అమ్మవారిని ఇంకా కదిపేస్తాం కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపాన్ని ఎక్కువగా వేయడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించి కొద్దిగా అక్షింతలు పువ్వులు తీసుకొని అమ్మవారి పాదాలపైన వేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని కూడా ఆ అమ్మకి చెప్పుకోండి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మిమ్మల్ని సేవించుకున్నాను తల్లి, పూజలో ఎలాంటి తప్పులున్నా మన్నించి తల్లి, మాకున్న శక్తిని బట్టి మేము మిమ్మల్ని పూజించుకున్నాము. వచ్చే సంవత్సరం ఇంతకన్నా బాగా చేసుకునే అవకాశం, అదృష్టం, శక్తి, ఐశ్వర్యం అన్నీ ఇవ్వు తల్లి అని ఆ అమ్మవారికి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఇంతటితో 10వ రోజున అమ్మవారికి చేయవలసిన పూజ అయితే పూర్తవుతుందండి. ఈ పూజ పూర్తయిన తర్వాత మీరు ఎవరికైనా సరే ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలి అనుకుంటే పూజ అయిన అనంతరం ముత్తైదువులను పిలిచి తాంబూలం అయితే ఇవ్వచ్చండి. లేదంటే సాయంత్రం వేళల్లో అయినా సరే ముత్తైదువులకి తాంబూలం ఇవ్వచ్చండి. అయితే అంతవరకు మనం అమ్మవారి పీఠాన్ని కదపకుండా ఉండాల్సి ఉంటుంది. ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి దిష్టి అనేది తీయాలండి. ఎందుకంటే అమ్మవారిని మనం రోజు అలంకరిస్తాం కదండి, అమ్మవారికి మన దిష్టే తగులుతుందండి. మనం ఇంట్లో వాళ్ళమే కదండి, మన దిష్టి తగులుతుంది అంటే తప్పకుండా తగులుతుందండి. అందుకని అమ్మవారికి దిష్టి అనేది తీయాలి. అయితే ఆ దిష్టి ఎలా తీయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ఆ ప్లేట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోండి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేయనవసరం లేదు. వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా నేను నా దగ్గర ఉన్న కుంకుమ అయితే కలుపుకుంటున్నానండి, అంటే ఎర్ర నీళ్ళ కోసం. అయితే మామూలుగా దీంట్లో కొద్దిగా సున్నం, పసుపు వేసి ఎర్ర నీళ్ళు అయితే తయారు చేసుకుంటారు. నా దగ్గర సున్నం లేదు, అందుకని నేను కొద్దిగా కుంకుమ అయితే వేసుకుంటున్నాను. ఇలా ఎర్ర నీళ్ళు తయారు చేసుకున్న తర్వాత దీంట్లో ఒక తమలపాకు పెట్టి దీంట్లో ఒక హారతి బిళ్ళ పెట్టి హారతి వెలిగించాలండి. ఇప్పుడు ఈ ఎర్ర నీళ్ళు అయితే రెడీగా ఉన్నాయి. అమ్మవారికి దిష్టి అనేది తీద్దాం. ఈ దిష్టి ఎలా తీయాలంటే అమ్మవారికి ఇలా 2 చేతులతో పట్టుకొని కుడివైపుకు 3 సార్లు, ఎడమ వైపుకు 3 సార్లు, పైనుంచి కిందకి 3 సార్లు దిష్టి తీస్తూ అమ్మకి తగిలిన దిష్టి అంతా కూడా పోవాలి అని చెప్పుకొని దిష్టి తీయండి. ఇలా చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. లాస్ట్ రోజు కదా అమ్మవారికి దిష్టి తీసి అమ్మవారిని సాగనంపితే అమ్మవారు ఎంతో సంతోషించి మనకి వరాలు కురిపించి వెళ్తుందండి. ఇలా దిష్టి తీసిన తర్వాత ఈ వాటర్ని బయట ఎవరు తొక్కన ప్లేస్లో వేసేయండి. ఇంతటితో అమ్మవారి పూజ పూర్తవుతుందండి. ఇంకా అమ్మవారి పీఠాన్ని కదిపే టైం అయితే వచ్చేసిందండి. అమ్మవారిని సాగనంపాలి. మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో చక్కగా మనకున్న శక్తిని బట్టి అమ్మవారికి పూజ చేసుకున్నాం కదండి. అమ్మవారిని కదిపేటప్పుడు మనకు కొంచెం బాధగా అనిపిస్తుంది, ఇంట్లో ఎవరో లేరు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే 9 రోజులు కూడా అటు ఇటు తిరుగుతూ అమ్మవారి దగ్గర దీపాలు వెలుగుతున్నాయా లేవా, అమ్మవారు ఎలా కనిపిస్తున్నారు, ప్రతి క్షణం చూస్తూనే ఉంటాం కదా. అందుకనే అమ్మవారిని పంపించేటప్పుడు కొంచెం మనసుకు బాధగా అనిపిస్తుందండి. కానీ మళ్ళీ అమ్మవారు వచ్చే సంవత్సరం వస్తారు కదా అని ఒక చిన్న ఆనందం. మనం చేసిన పూజలకి ప్రతిఫలంగా ఆ అమ్మవారి అనుగ్రహం, ఆశీర్వాదం ఎప్పుడు మన పైన ఉండాలని, మనం కోరిన కోరికలన్నీ కూడా ఆ అమ్మ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా అమ్మవారి పీఠాన్ని ఎప్పుడు కదపాలంటే మనం పూజ చేసుకున్న తర్వాత దీపాల కొండెక్కిన తర్వాత ఉదయం 11 లోపు మీరు అమ్మవారిని సాగనంపండి. లేదు అంటే సాయంత్రం వేళల్లో అయినా సరే మీరు పీఠాన్ని కదపచ్చండి. సాయంత్రం 6 గంటల లోపు మీరు అమ్మవారి పీఠాన్ని కదిపి అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పొచ్చు. అయితే అమ్మవారి పీఠం కదిపేంత వరకు కూడా ఉపవాసంతో ఉండాలా అంటే ఏం అవసరం లేదండి. మీరు పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి తర్వాత మీరు భోజనం అది చేసేయవచ్చండి. పీఠం కదపడానికి
ఉపవాసంకి సంబంధం లేదు. మీరు ఏదైనా తిన్న తర్వాత అయినా సరే అమ్మవారి పీఠాన్ని కదపచ్చండి. చెప్పాను కదండి, మీకు ఉదయం వీలు కాకపోతే సాయంత్రం అయినా సరే అమ్మవారి పీఠాన్ని కదపచ్చు. చూడండి, ఇప్పుడు మనం పూజ చేసుకున్నాం కదండి, ఆ పీఠమేనండి ఇది. దీపాలు అయితే కొండెక్కేసాయి. ఇప్పుడు మనం అమ్మవారిని స్వామివారిని కూడా కదపాల్సిన టైం అయితే వచ్చింది. ముందుగా వినాయకుడికి దండం పెట్టుకొని వినాయకుడిని కదపాల్సి ఉంటుంది. ఇలా 2 చేతులతో స్వామివారిని పట్టుకొని పైకి కిందకి 3 సార్లు యథాస్థానంలో ఉంచుతున్నాను తండ్రి అని మనసులో అనుకొని స్వామివారిని అక్కడి నుంచి తీసేవచ్చండి. అయితే నేను ఇక్కడ పెడుతున్నాను, మీకు అన్నీ చూపించాలి కాబట్టి పక్కన పెట్టేసుకోవచ్చు మీరు. ఆ తర్వాత అమ్మవారిని కూడా 2 చేతులతో పట్టుకొని పైకి కిందకి 3 సార్లు శ్రీ వారాహి దేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి అని అనుకుంటూ అమ్మవారిని కదపాలి. ఇప్పుడు అమ్మవారి ఫోటోను కూడా కదపాలండి. అమ్మవారి ఫోటోను పట్టుకొని ఇక్కడ కూడా 3 సార్లు పైకి కిందకి శ్రీ వారాహి దేవ్యై నమః యథాస్థానం ఉద్వాసయామి పునరగమనాయచ అని అంటూ కదపాలి. అంటే అమ్మ ఇప్పుడు వెళ్ళి వచ్చే సంవత్సరం మళ్ళీ మా ఇంటికి తిరిగి రా తల్లి అని చెప్పుకోవడం అని అర్థం. ఇలా స్వామి అమ్మవారిని కదిపేసిన తర్వాత మీరు తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇంకా పీఠం పైన ఉన్న నైవేద్యాలు పళ్ళు ఇవన్నీ కూడా మనం తీసుకొని తినచ్చు. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమని మనం రోజు కూడా నుదుటిని ధారణ చేసుకోవాలండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెట్టండి, చాలా చాలా మంచిది. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి పువ్వులు ఉన్నాయి కదండి, అవి ఇంకా ఫ్రెష్గానే ఉంటాయి. మీరు కావాలి అనుకుంటే ద్వారబంధం దగ్గర కానీ లేదంటే ఒక బౌల్లో వాటర్ వేసి దాంట్లో అయినా సరే పువ్వులు వేసి హాల్లో పెట్టుకుంటే మంచిది. లేదంటే ఈ పువ్వుల్ని కూడా మీరు పారే నీటిలో కలిపేయచ్చండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. పువ్వులు అలాగే ఈ దీపపు కుందెల కింద ఆకులు అలాగే ఈ ఒత్తులు అన్నీ కూడా మీరు ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటే పారే నీటిలో వేయడానికి వీలుగా ఉంటుంది. ఇంకా అమ్మవారికి సమర్పించిన తాంబూలం మనం ఉంచుకోవాలండి. లేదంటే ఎవరికైనా పెద్దవాడికి పెద్ద ముత్తైదుకి మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి, పర్వాలేదు. ఇంకా స్వామివారికి పెట్టిన నైవేద్యాన్ని కూడా మనం ప్రసాదంగా తీసుకోవాలండి. ఇంకా మనం చెంబుతో నీళ్లు పెట్టుకున్నాం కదా, దాంట్లో నేను నీళ్లు తులసి మొక్కకు కానీ లేదంటే ఏదైనా మొక్కలకు వేసేయండి. ఇక్కడ నేను వినాయకుడిని కామాక్షి దీపాన్ని కూడా తీసేస్తున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకోవడమే. తర్వాత ఇక్కడ నేను అమ్మవారి దగ్గర పెట్టిన ఏనుగులు తీసేస్తున్నానండి. తర్వాత అమ్మవారిని కూడా తీసేసి మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి. లేదండి మేము పూజా మందిరంలో పెట్టుకోలేమని అనుకుంటే అమ్మవారి ఫోటోని విగ్రహాన్ని కూడా మీరు ఇంట్లో దాచిపెట్టుకోవచ్చండి. మళ్ళీ పూజ అయినప్పుడు మనం తీసి వాడుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. ఇంకా అమ్మవారి కింద వేసిన బియ్యాన్ని తమలపాకుని కూడా పారే నీటిలోనే వదిలిపెట్టేయాలండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయ ఉంది కదండి, నిమ్మకాయ మీరు ద్వారబంధానికి కట్టుకోండి. ఇంకా అమ్మవారికి పూజ చేసినటువంటి మంగళకరమైన వస్తువులు మీరు శుభ్రం చేసుకొని నెక్స్ట్ పూజకి వాడుకోవచ్చు. అలాగే అమ్మవారికి పూజ చేసిన అక్షింతలు అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు అక్షింతలు శిరస్సు పైన వేసుకొని వెళ్ళండి, అంతా మంచిగా జరుగుతుంది. ఇంకా అమ్మవారి దగ్గర కొన్ని వస్తువులు అయితే మనం పెట్టుకున్నాం కదండి, వీటిని ఏం చేయాలనేది నేను ఆల్రెడీ చెప్పానండి. ఒకవేళ మిస్ అయిన వారికి ఇప్పుడు మళ్ళీ చెప్తాను. ఇక్కడ మనం ముందు పసుపు కమ్ములు అయితే పెట్టుకున్నాం కదండి, 2 పసుపు కమ్ములు. ఒక పసుపు కమ్ము అయితే మీరు ఇంటి ద్వారబంధానికి లోపల వైపు పైన కట్టండి, ఎందుకంటే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా ఉంటుంది. అలాగే ఇంకా 2వ పసుపు కొమ్ముని ఏం చేయాలంటే మీరు పెళ్ళైన వారైతే మెడలో కట్టుకోండి, లేదు అంటే దాన్ని పౌడర్ చేసుకొని మంగళసూత్రాలకి రాసుకోవాలి. అదే పెళ్లి కాని వారైతే దాన్ని పౌడర్ చేసి మొఖానికి రాసుకోవాలండి, కాళ్ళకి మాత్రం రాసుకోకూడదు. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన చిట్టు గాజులు ఉన్నాయి కదండి, ఈ చిట్టు గాజులు అయితే మీరు పూజా మందిరంలోనే ఏదైనా అమ్మవారి దగ్గర పెట్టేసుకోండి. ఏ అమ్మవారి దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకున్న డబ్బులు ఉన్నాయి కదండి, ఈ డబ్బులు మీరు బీరువాలో దాచిపెట్టుకోండి. అదే మీరు బిజినెస్ చేసినట్లయితే మీ లాకర్స్ అవి ఉంటాయి కదండి, మీరు డబ్బులు పెట్టుకునేవి అందులో ఉంచుకోండి. లేదు అంటే మీ పర్సులో దాచుకున్నా పర్వాలేదు. ఇంకా ఈ డబ్బుల్ని దేనికైనా వాడాలి అని అంటే ఈ డబ్బులతో మీరు ఏదైనా మంచి వస్తువు కొనాలి అని అనుకుంటే దాంట్లో ఈ డబ్బులు చేర్చండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా అమ్మవారి ఫోటోకి వేసిన మాలలు ఉన్నాయి కదండి, గాజుల మాల అయితే మీరు ఈ గాజుల్ని తీసి మీరు వేసుకోవచ్చు. ముత్తైదువులకి ఎవరికైనా సరే పంచిపెట్టచ్చు. లేదు అంటే అమ్మవారి ఫోటోకి ఆ గాజుల మాలని అలానే ఉంచేసి పూజా మందిరంలో పెట్టేసుకోవచ్చండి. లేదా ఆ మాలను తీసి దాచిపెట్టుకొని మళ్ళీ అమ్మవారి పూజలు వచ్చేటప్పుడు మళ్ళీ అమ్మవారికి వేయచ్చండి. ఇంకా నిమ్మకాయల మాలను ఏం చేయాలంటే దాంట్లోని నిమ్మకాయలన్నీ తీసి మీ ద్వారబంధానికి అలాగే మీ వాహనాలకి అలాగే చిన్నపిల్లలు పడుకున్న చోట ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా ఆ
ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటే వారికి ఈ నిమ్మకాయల్ని పిండి ఇవ్వడం లాంటివన్నీ కూడా చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇంకా అమ్మవారి ఫోటోను కూడా మీరు పూజా మందిరంలో పెట్టుకోండి. పూజా మందిరంలో పెట్టుకోము అని అనుకుంటే మీరు దాచిపెట్టుకోవచ్చు. అంతేగాని మనం పూజ చేసిన అమ్మవారిని వాటర్లో వదిలిపెడతాము లేదంటే గుడిలో పెట్టేస్తాము అని మాత్రం చేయకండి. ఇంకా అమ్మవారి ఫోటో కిందన వేసిన బియ్యాన్ని కూడా మనం ఏదైనా వంటల్లో వాడుకుంటే మంచిదండి. కానీ మనం 9 రోజులు పూజ చేస్తాం కదా, మొత్తం అక్షింతలు అన్నీ పడిపోయి ఉంటాయి కాబట్టి వాటిని కూడా మనం పారే నీటిలో వదిలిపెట్టేస్తే మంచిది. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమలు కూడా మీరు పూజల్లో అంటే ద్వారబంధానికి కానీ తులసి కోటకి కానీ ఇలా పూజల్లో వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా నేను బ్యాక్ సైడ్ డెకరేషన్గా పెట్టినవి అన్నీ కూడా నేను తీసేస్తున్నానండి. అలాగే పీఠాన్ని కూడా నేను తీసేస్తున్నాను. అలాగే ఈ బుక్ను కూడా దాచిపెట్టుకుంటే మనకి నెక్స్ట్ టైం ఉపయోగపడుతుంది. ఇంకా పీఠం పైన అక్షింతలు అవి ఉంటాయి కదండి, అవైతే అస్సలు తొక్కకూడదు. వాటిని కూడా జాగ్రత్తగా తీసి పారే వాటర్లో కలిపేయండి. ఇంకా నేను ఇక్కడ పీఠం పైన వేసిన క్లాతులు మనం వాష్ చేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ పూజకి వాడుకోవచ్చండి. పీట అది వేసుకున్నాను కదా, తీసాను. ఇంకా ఫస్ట్ రోజు నేను వేసుకున్న ముగ్గుని కూడా అలాగే ఉందండి, చెరగకుండా. ఆ ముగ్గుని ఒక క్లాత్తో తుడవాలి, చీపురుతో తుడకూడదండి. క్లాత్తో తుడిచి దాన్ని ఎత్తేసి మొక్కలు మొదట్లో వేసేయండి. ఇంకా తర్వాత మనం ఇక్కడ నేలపైన పసుపది రాసుకున్నాం కదా, ఒక తడి క్లాత్ తీసుకొని తుడిచేసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి. ఈ విధంగా అమ్మవారి పీఠాన్ని కదిపేసి సామాగ్రి అన్నీ కూడా ఈ విధంగా వాడుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్లో అడగండి. ఈ పీఠాన్ని మీరు ఉదయం వేళల్లో అయినా సాయంత్రం వేళల్లో అయినా సరే కదపచ్చండి. ఒకవేళ మీకు సామాగ్రి అంతా తీసేంత టైం లేకపోతే ఉదయాన్నే అమ్మవారికి ఉద్వాసన అని చెప్పేసి సాయంత్రం మీరు ఏదో ఒక టైంలో 6 గంటల లోపు పీఠాన్ని అయితే పీఠం పైన ఉన్న సామాగ్రి అన్నీ కూడా తీయొచ్చండి, పర్వాలేదు. ఈ 10 రోజులు కూడా అమ్మవారిని అందరం కూడా ఎంతో చక్కగా పూజించుకున్నాం కదండి. వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా బాగా అమ్మవారిని పూజించుకుందాం. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. నెక్స్ట్ తొలి ఏకాదశి పూజతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయ్యింది అని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.